friends, welcome to T1 Academy. Qutub Shahi of Golkonda. Mari first ruler in this dynasty is Sultan Quli Qutub Shah. Sultan Quli Qutub Shah was the founder of Golkonda Empire and చెప్పేసి అంటున్నాం. Who was the founder? Sultan Quli Qutub Shah. Qutub Shahis అని అన్నాం. ఇందులో the first ruler Sultan Quli Qutub Shah. Sultan Quli Qutub Qutub Shah ఇతను మొదటివాడు అని అన్నాం. ఇతని పాలనా కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది. Originally came to power in the year of 1512, but independent administration that was started from 1518. 1512లో వచ్చినప్పటికి కూడా 1518 నుండి ఇండిపెండెంట్గా పరిపాలన చేశాడు. 1543 వరకు ఉన్నాడు. సో హీ కంటిన్యూడ్ టిల్ 1543 AD. ఓకే, సో క్రీస్తు శకం 1543 వరకు కొనసాగిన వాడు దిస్ ఫస్ట్ రూలర్ సుల్తాన్ కులీ కుతుబ్ షా అని చెప్పేసి అన్నాం. దిస్ సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దెన్ ఈ గాట్ ద టైటిల్స్ ఆల్సో. వాట్ టైటిల్స్ ఆర్ దే టు దిస్ వన్? ఇతనికి ఉన్నటువంటి టైటిల్స్ ఏంటి? వాట్ ఆర్ ద టైటిల్స్ ఆఫ్ సుల్తాన్ కులీ కుతుబ్ షా? సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇతనికి మరి చూసినట్లయితే బడే మాలిక్ అని పిలిచేవాళ్ళు హిందువులు. బికాస్ దే ఆర్ వెరీ సెక్యులర్, అమికబుల్. సో ముస్లింలు అయినప్పటికీ కూడా హిందువుల యొక్క ఆదరాభిమానాలు లేనిదే రాజ్య పాలన కొనసాగదని నమ్మిన వాళ్ళు. వితౌట్ ద కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ హిందూస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కంటిన్యూ అడ్మినిస్ట్రేషన్ లైక్ దట్. దే బిలీవ్డ్ అండ్ దే బికేమ్ కంప్లీట్లీ సెక్యులర్. సో దట్స్ వై పీపుల్ హిందూస్ యూజ్ టు కాల్ ది సుల్తాన్ కులీ కుతుబ్ షా యాజ్ బడే మాలిక్. బడే మాలిక్ అనే టైటిల్ని పిలిచినట్లుగా తెలుస్తుంది. బడే మాలిక్ అని అన్నారు. హీ వాజ్ కాల్డ్ కుతుబ్ ఉల్ ముల్క్ అని అన్నారు. కుతుబ్ ఉల్ ముల్క్ అనే టైటిల్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. నిజమైనటువంటి పాలకుడు అని. ఖవాస్ ఖాన్ అనే టైటిల్ ఉంది అని అన్నాం. ఖవాస్ ఖాన్ అని అన్నారు. ఇలా ఈ టైటిల్స్ అన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. హీ గాట్ ఆల్ దీస్ టైటిల్స్ అని చెప్పేసి అన్నాం. బడే మాలిక్ పెద్ద యజమాని అన్నారు. బడే మాలిక్ అంటే కుతుబ్ ఉల్ ముల్క్ అని అన్నారు. సో ఇట్స్ వెరీ హానెస్ట్ అండ్ సిన్సియర్ రూలర్ అని చెప్పేసి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఖవాస్ ఖాన్ అని చెప్పేసి అన్నారు. హీ వాజ్ ఎ ఫైటర్ అండ్ సోడ్ ఫైటర్. ఇలా రకరకాలుగా ఈ బిరుదులన్నీ కూడా సో ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఎవరికి? సుల్తాన్ కులీ కుతుబ్ షా. ది సుల్తాన్ కులీ హీ వాజ్ ద కాంటెంపరరీ ఆఫ్ ఇతడు ఎవరి యొక్క సమకాలికుడు? డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దిస్ వన్. సో హూ ఆర్ ద ముఘల్ రూలర్స్ ఎగ్జిస్టెడ్ డ్యూరింగ్ దట్ టైమ్? కాంటెంపరరీ ఆఫ్. సో మొఘల్ రూలర్స్ కాంటెంపరరీ ఆఫ్ మొఘల్ రూలర్స్. వన్ ఈజ్ బాబర్ మరియు హుమయూన్లు అని అన్నాం. వన్ ఈజ్ బాబర్ అన్నాం, వన్ ఈజ్ హుమయూన్ అన్నాం. వీళ్ళిద్దరి యొక్క సమకాలికుడైనట్లుగా తెలుస్తుంది. ఎవరు? సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఎందుకంటే ఈ బాబర్ ఎప్పటి నుంచి పరిపాలన చేశాడు? మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి 1526లో వచ్చి 1530 దాకా ఉన్నవాడు ఇతడు. హుమయూన్ ఏమో 1530లో వచ్చి మరి 1540 దాకా ఉన్నాడు. 1540లో రాజ్యాన్ని పోగొట్టుకొని 15 సంవత్సరాలు పర్షియా వెళ్ళాడు. సో అగైన్ 1555లో వచ్చాడు. 1556లో మరణించాడు. While stepping down from staircase of library, he fell down and he was dead. హుమయూన్ అన్న. వీళ్ళిద్దరూ కూడా ఎవరి సమకాలికులు? సో ఎవరి సమకాలికులు అన్నట్లయితే సో దే వర్ ద కాంటెంపరరీ రూలర్స్ ఆఫ్ సుల్తాన్ కులీ కుతుబ్ షా. గుర్తుపెట్టుకోవాలి. దెన్ సో ఈ వాజ్ ద కాంటెంపరరీ ఆఫ్ విజయనగర్ రూలర్ ఆల్సో. అప్పుడు విజయనగర సామ్రాజ్యాధిపతి ఎవరు? సుల్తాన్ కులీ పీరియడ్లో ఇన్ ద పీరియడ్ ఆఫ్ Sultan Quli Qutub Shah. Sultan Quli Qutub Shah. In the period of Sultan Quli Qutub Shah, so okay, this Vijayanagar Emperor was. Vijayanagar
విజయనగర్ ఎంపరర్ వాస్, విజయనగర చక్రవర్తి, విజయనగర్ emperor was Sri Krishna Devarayalu. He was the greatest ruler and the richest ruler in the country during that time. So Vijayanagar emperor Sri Krishna Devarayalu. ఎవరు అంటే శ్రీ కృష్ణ దేవరాయలు. The Sri Krishna Devarayalu, he was the greatest ruler and richest ruler అని చెప్పేసి అంటున్నాం. ఈ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఇతనికి సమకాలికుడు అని తెలుస్తుంది. ఓకే, సమకాలికులుగా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. బికాస్ ద పీరియడ్ ఆఫ్ ది శ్రీకృష్ణ దేవరాయలు దట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 1509 అండ్ కంటిన్యూ టిల్ 1529. 1509 నుంచి 29 వరకు కొనసాగిన వాడు శ్రీకృష్ణదేవరాయలు. యు నో దాట్ కృష్ణదేవరాయలు బిలాంగ్స్ టు విజయనగర్ ఎంపైర్ బిలాంగ్స్ టు తుళువా డైనాసిటీ. తుళువా డైనాసిటీకి చెందినవాడు. He belonged to which dynasty? He belonged to Tuluva dynasty. You know, 4 dynasties administered Vijayanagar Empire: Sangama, Saluva, Tuluva, Araviti dynasties. ఇలా ఈ శ్రీకృష్ణ దేవరాయలు కూడా ఎవరి సమకాలికుడు? సుల్తాన్ కులీ కుతుబ్ షా సమకాలికుడు. దెన్ ఇన్ ద ఇయర్ 1517 between these two rulers, one is Sri Krishna Devarayalu and Sultan Quli Qutub Shah, Battle of Dhoni took place. ధోని యుద్ధం అనేది జరిగింది వీళ్ళిద్దరి మధ్య. ఇన్ ద ఇయర్, సో దట్ ఇస్ 1517. ఇన్ 1517 1517లో బిట్వీన్, ఓకే, సో దిస్ బిట్వీన్ దీస్ టూ రూలర్స్, బిట్వీన్ విజయనగర్ రూలర్ శ్రీకృష్ణ దేవరాయలు వర్సెస్ between Sri Krishna Devarayalu, Sri Krishna Devarayalu versus Sultan Quli Qutub Shah, Sultan Quli Qutub Shah, Sultan Quli Qutub Shah ani antunna. Okay, between Sri Krishna Devarayalu versus Sultan Quli Qutub Shah, Battle of Dhoni that took place in 1517. So that is Battle of Dhoni. Battle of Dhoni that took place. Battle of Dhoni took place అని అన్నా. Battle of Dhoni took place. గుర్తుందా? Battle of Dhoni. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు got victory. సుల్తాన్ కులీ కుతుబ్ షా was defeated. ఇందులో విజయం సాధించేందుకు ఓడిపోయింది సుల్తాన్ కులీ కుతుబ్ షా. But this Krishnadevarayalu did not occupy the empire or regions. Simply so went back like that. Anyhow, Krishnadevarayalu got victory. Sultan Quli was defeated like that. That's also one of the important incidents that took place in the period of this one. ఇతని కాలంలో ఈ సంఘటన కూడా జరిగినట్లుగా తెలుస్తుంది. అక్బర్ హైదర్, one of the commanders. So and Murahari Rao, he was also one of the commanders existed. అహోబిలం దేవాలయాన్ని ఈ బ్రాహ్మిన్ కమాండర్ అయినటువంటి మురహరి రావ్, ఓకే, అదర్వైజ్ వాజ్ కాల్డ్ మురారి రావ్ అని కూడా పిలిచారు. ఈ మురారి రావ్ అనే అతను దోచుకున్నట్లుగా తెలుస్తుంది అహోబిలం దేవాలయాన్ని ఇతని కాలంలో అని చెప్పేసి అన్నాం. సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో, ఓకే, మురారి రావ్ అనే అతను, he was one of the commanders belonging to Brahmin community, but even though he was the devotee of this Lord Hanuman, at the same time Lord Shiva, so this commander looted the temple అని చెప్పేసి అంటున్నాం. అహోబిలం దేవాలయం. In the period of this one, in the period of Sultan Quli Qutub Shah, in the period of this Sultan Quli Qutub Shah, Sultan Quli Qutub Shah, one of his commanders was Murari Rao. We are calling Murari Rao. Murari Rao, he was a Brahmin originally but looted Ahobilam temple. Murari Rao plundered Ahobilam temple. Ahobilam Narasimha Swami temple. Ahobilam Narasimha Swami. Ahobilam Narasimha Swami temple, like that it was said. Whose period this incident took place? That took place in the period of this one. He was one of the commanders, Murari Rao. So one of the commanders of this one. అలా ఈ సంఘటన కూడా ఇతని కాలంలో జరిగినట్లుగా
తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. దెన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ సుల్తాన్ కులీ కుతుబ్ షా ఓన్లీ దే ఇస్ జామా మస్జిద్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ నియర్ గోల్కొండ. గోల్కొండకు దగ్గరలో జామా మసీద్ నిర్మాణం చేసినట్లుగా తెలుస్తుంది. దిస్ సుల్తాన్ కులీ కుతుబ్ షా, దిస్ సుల్తాన్ కులీ ఎస్టాబ్లిష్డ్, సుల్తాన్ కులీ కుతుబ్ షా he established జామా మస్జిద్, జామా మస్జిద్ అని అన్నాం. ఈ జామా మస్జిద్ నియర్ గోల్కొండ, నియర్ గోల్కొండ అని అంటున్నాం. బట్ ఇట్ వాజ్ నాట్ కంప్లీటెడ్ ఇన్ హిస్ పీరియడ్. ఇది పూర్తి చేయలేదు. దీన్ని పూర్తి చేసింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని అంటున్నాం. దీన్ని పూర్తి చేసిన వాడేమో, సో ఇట్ వాజ్ నాట్ కంప్లీటెడ్ జామా మస్జిద్, దట్ వాజ్ so Sultan Quli Qutub Shah. So this Sultan Quli established Jama Masjid near Golkonda, but it was completed by, okay, but it was completed by Ibrahim Quli Qutub Shah. It was completed by Ibrahim Quli Qutub Shah. ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరి చూస్తే, సో దేస్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది ఈ జామా మసీద్ అని అన్నాం. దిస్ లొకేటెడ్ దేర్ ఇన్, సో తెలంగాణ రీజియన్లో, మనకు హైదరాబాద్ రీజియన్లో, గోల్కొండ రీజియన్లో ఉన్నటువంటిది అని. అలా కాకుండా one more Jama Masjid we can see there in Delhi. That is the biggest masjid in India. At a time 60,000 people can pray. That was established by Shah Jahan. ఆ జామా మసీద్ ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్ వేరు, ఇది వేరు. అక్కడ ఉన్నటువంటి జామా మసీద్ దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై షాజహాన్. అట్ ఏ టైమ్ 60,000 పీపుల్ కెన్ ప్రే. ఒకేసారి అంతమంది ప్రార్థనలు చేయవచ్చు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద మసీద్ ఎక్కడ అంటే మక్కాలో ఉన్నటువంటిది. అట్ ఏ టైమ్ 3 lakh పీపుల్ కెన్ ప్రే. 3 లక్షల మంది ఒకేసారి ప్రార్థనలు చేయవచ్చు. దట్ ఈజ్ ఇన్ మక్కా అని చెప్పేసి అన్నాం. దట్ ఈస్ ద హోలీ ప్లేస్ ఫర్ ఆల్ ద ముస్లిమ్స్ అని అంటున్నాం. ప్రతి ముస్లిం ఒక్కసారైనా సరే మక్కాను సందర్శించి రావాలి అని అంటారు. ఇది హజ్ యాత్ర అని అంటారు దాన్ని. ఓకే, హజ్ యాత్ర అని అంటారు. సో దే ఈజ్ ఎస్పెషలీ ఓకే. సో అలా మరి ఇక్కడ మరి చూసినట్లయితే ఈ ముస్లిం సంప్రదాయాలకు అనుగుణంగా జామా మసీద్ ఏర్పాటు చేసిన వాడు ది సుల్తాన్ కులీ కుతుబ్ షా ఎస్టాబ్లిష్ చేసినట్లుగా తెలుస్తుంది. పూర్తి చేసిన వాడు మాత్రం ఇతడు అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలని చేపట్టినవాడు సుల్తాన్ కులీ. హీ వాజ్ వెరీ సెక్యులర్ అని చెప్పేసి అన్నాం. అనేక మంది హిందువులను రాజస్థానంలో ఉద్యోగానికి పెట్టుకోవడం జరిగింది. హీ అపాయింటెడ్ హిందూ కమ్యూనిటీ పీపుల్. He appointed Hindu community people. These Hindu community people in the royal palace. People in the royal palace. రాజస్థానంలో మరి పెట్టుకోవడం జరిగింది. అండ్ he was very amicable to people. That's why people used to call him బడే మౌలిక్ అని పిలవడం జరిగింది. పెద్ద యజమాని. పీపుల్ యూజ్డ్ టు కాల్ హిమ్ హౌ హీ వాజ్ కాల్డ్ బడే మౌలిక్ అని చెప్పేసి అని అంటున్నాం. ఈ విధంగా మరి గొప్పగానే పరిపాలన చేసిన వాడు దిస్ సుల్తాన్ కులీ కుతుబ్ షా అని అంటున్నాం. మరి సుల్తాన్ కులీ కుతుబ్ షా కాలంలో డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దట్ వాజ్ స్టార్టెడ్. రోడ్స్ వర్ ఎస్టాబ్లిష్డ్. ఎందుకంటే కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు రోడ్లు అనేటివి చాలా అవసరం. ఎప్పుడైతే రోడ్ల నిర్మాణం ఉంటుందో వర్తక వ్యాపారాలు, నాగరికత, సంస్కృతి సంప్రదాయాలు ఇవి విస్తరించడం జరుగుతుంది. లేదంటే ఐసోలేటెడ్ అయిపోతాయి. సపోజ్ విలేజ్ ఈజ్ కంప్లీట్లీ ఐసోలేటెడ్. ఈ విలేజ్ అనేది పూర్తిగా ఐసోలేట్ అయితే మరి ఎలా సాధ్యమవుతుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఎక్స్టెండ్ యువర్ కల్చర్, సివిలైజేషన్ ఆర్ టెక్నాలజీ. ఆల్ దీస్ విల్ నాట్ బి డెవలప్డ్. అందువల్ల ఇతడు ఏం చేశాడు? రోడ్స్ ఇవన్నీ కూడా నిర్మాణాలు ఎక్కువగా చేశాడని చెప్పేసి అన్నాం. డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు. అధికారాలన్నీ కూడా ఒకడే చేయలేడు. ఎందుకంటే పని అంతా సుల్తానే చేయాలంటే అవుతుందా అంటే కాదు. అందువల్ల ఏం చేశాడు? డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ దట్ వాజ్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్
దిస్ సుల్తాన్ కులీ కుతుబ్ షా అని చెప్పేసి అంటున్నాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలన్నీ చేపట్టినటువంటి ఘనత ఇట్ ఈస్ అ సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఎవరి సమకాలికుడు? విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణ దేవరాయల సమకాలికుడు అని చెప్పేసి అన్నాం. అదేవిధంగా బాబర్ హుమయూన్ల సమకాలికుడు అని కూడా చెప్పడం అనేది జరిగింది. ఇతడు నిర్మాణం చేసి అంటే తలపెట్టినటువంటిది ఇది అంటే జామా మసీద్ అనేది ఒకటైతే, సో దే ఇస్ రోడ్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి దే ఇస్ కన్సిడర్డ్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందువల్లనే ప్రజలు ఏమన్నారు, అలా పిలిచారు, బడే మాలిక్ అని పిలిచినట్లుగా తెలుస్తుంది. తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడాడు. పర్షియన్, ఉర్దూ లాంగ్వేజ్ మాట్లాడడం అనేది జరిగింది. ఇది సుల్తాన్ కులీ కుతుబ్ షా. హిందువుల ఆదరాభిమానాలు లేకుండా పని చేయలేమని భావించినటువంటి గొప్ప చక్రవర్తి అని చెప్పేసి అన్నాం. ఇక ఇలా ఇతడు కొనసాగుతుంటే వెన్ దిస్ సుల్తాన్ కులీ కుతుబ్ షా, the Sultan Quli Qutub Shah continued administration. ఇతను తన అడ్మినిస్ట్రేషన్ అంతా ఇలా కొనసాగుతున్నప్పుడు హిస్ సన్ జంషీద్, ఇతని కుమారుడు ఎవరంటే జంషీద్ అని అన్నాం. స్వార్థపూరిత బుద్ధి కలిగిన వాడు ఈ జంషీద్. స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ జంషీద్కు అని చెప్పేసి అన్నాం. సో ఏమని అడిగాడు, సో తండ్రిని, నాన్నగారు మీకు వయసు అయిపోతుంది, ఇంకా మీరు తప్పుకుంటే నేను పాలన చేస్తానని అన్నాడు ఈ జంషీద్. ఫర్ దిస్ వాట్ సుల్తాన్ కులీ సెడ్ ఈస్, ఆఫ్టర్ మీ యూ ఓన్లీ షుడ్ కమ్ టు పవర్. ఈ సుల్తాన్ కులీస్ సన్ ఎవరన్నట్లయితే జంషీద్ అని అన్నాం. ఓకే, దిస్ జంషీద్ హీ ఆస్క్డ్ ఫాదర్, బెటర్ యూ స్టెప్ డౌన్, ఐ విల్ లీడ్ అని అన్నాడు. మరి సుల్తాన్ కులీ ఏమన్నాడు, నా తర్వాత ఎలాగో రాజ్యపాలన చేయాల్సింది నువ్వే కదా, ఇంకొన్ని రోజులు ఆగితే యూ విల్ గెట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ అండ్ యూ కెన్ అడ్మినిస్టర్ ద థింగ్స్ వెల్ అని దాటవేశాడు. సో అలా ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 3వసారిగా మా నాన్న నాకు ఇచ్చేది లేదు, చనిపోయేంత వరకు ఇచ్చేది లేదని చెప్పేసి దిస్ జంషీద్ వాట్ హ్యాపెండ్, సో ఇన్ ద ఇయర్, సో ఇన్ 1543 he stabbed and killed his father. He stabbed and killed his father. ఓకే, కత్తితో పొడిచి చంపివేసినట్లుగా తెలుస్తుంది. killed his father, సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకే, కిల్లింగ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ పాట్రిసైడ్. అందుకే వీడిని ఏమని అన్నారు, పితృహంతకుడు అని పిలిచారు. ఎవరిని, ఈ జంషీద్. ఈ జంషీద్ తండ్రిని చంపాడు. కిల్లింగ్ ఫాదర్ ఈజ్ కాల్డ్ పాట్రిసైడ్ అని అంటాం, patricide. Okay, killing mother is called matricide, killing king is called regicide, like that. See, these are sides you know well. So like this anyhow this జంషీద్ ఏం చేశాడు, చంపివేశాడు. అలా మరి జరిగినట్లుగా తెలుస్తుంది. మరి ఇతని సోదరుడు ఎవరు, ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇతడు దేవరకొండ దుర్గాధిపతిగా పనిచేసినవాడు. He was there in Devarakonda as a ruler, as an administrator. Ibrahim Quli was there in Devarakonda. Immediately death of so this one went to the notice of Ibrahim Quli. Ibrahim Quli became very angry against Jamshid. ఎంత పని చేశాడు, తండ్రిని చంపివేశాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి ఇతను ఎలాగైనా అంతం చేయాలని భావించిన వాడు ఇబ్రాహీం కులీ. మరి ఇబ్రాహీం కులీ ఎప్పుడైతే అలా ప్లాన్స్ అని వేస్తున్నాడు అనే విషయం ఈ జంషీద్కి తెలిసిందో, జంషీద్ ఏం చేశాడు, తన సిబ్బందిని పంపించాడు పకడ్బందీగా, వీడిని లేకుండా చేయండి, ఇబ్రాహీం కులీ అనేవాడు ఉంటే మళ్ళీ నాకు ముప్పు వాటిల్లుతుందని. సొంత సోదరుడే, హిజ్ ఓన్ బ్రదర్ ఇబ్రాహీం కులీ. But Jamshid what happened, sent his soldiers. So there is a secretly to end the life of Ibrahim Quli. That went to the notice of Ibrahim Quli Qutub Shah. అది ఇబ్రాహీం కులీ దృష్టికి వెళ్ళి ఇబ్రాహీం కులీ ఏమని అనుకున్నాడు, ఇక ఈ దేవరకొండలో నేను ఉన్నానంటే ఖచ్చితంగా నన్ను కూడా ఏదో ఒక రోజు వీడు చంపేస్తాడు. అందువల్ల సో బెటర్ టు ఫ్లై అవే, ఎక్కడికైనా పారిపోవడం మంచిదని చెప్పేసి అలా ఇతని కాలంలో, ఈ జంషీద్ కాలంలో అలా ఈ ఇబ్రాహీం కులీ పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు, విజయనగర సామ్రాజ్యానికి పారిపోయి హీ టుక్ షెల్టర్ దేర్ ఇన్ అండ్ సో దిస్ విజయనగర్ ఎంపైర్
రూలర్స్ అయినటువంటి వాళ్ళ దగ్గర, ముఖ్యంగా అళియా రామరాయల వద్ద షెల్టర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ ఇబ్రహీం కులీ అని చెప్పేసి అన్నాం. అట్ దిస్ మూమెంట్ ఇన్ గోల్కొండ హూ కేమ్ టు పవర్? జంషీద్ కేమ్ టు పవర్. ఈ జంషీద్ అనేవాడు అధికారానికి రావడం అనేది జరిగింది. హూ కేమ్ టు పవర్? జంషీద్ కేమ్ టు పవర్. సెకండ్ రూలర్. సో సెకండ్ ruler in this Qutub Shahis, ruler of Qutub Shahis. Second ruler of this Qutub Shahis was, okay, ఎవరితను అంటే జంషీద్ అని అంటున్నాం. This Jamshid, he came to power. ఈ జంషీద్స్ పీరియడ్ that was started in the year 1543 and continued till 1550. 1543 నుంచి 1550 వరకు ఉన్నవాడు ఈ జంషీద్ అని చెప్పేసి అంటున్నాం. జంషీద్ కంటిన్యూ టిల్ 1550 వరకు మాత్రమే ఉన్నాడు. ఈ జంషీద్ పీరియడ్లో మరి హీ వాజ్ వెరీ క్రూయల్ అని అన్నాం. దిస్ జంషీద్ వాజ్ వెరీ క్రూయల్. హీ వాజ్ వెరీ క్రూయల్. అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ నాట్ అట్ ఆల్ సెక్యులర్. He was very cruel and he was not secular. He was not a secular ruler. పరమత స్థానం ఏమాత్రం కూడా లేదు. హిందువులంటే పడలేదు, హిందువులను ఆదరించలేదు. ఎందుకంటే హిందువుల జనాభా ఎక్కువ, ముస్లిం జనాభా తక్కువ. నియర్లీ 85% పీపుల్ బిలాంగ్ టు హిందూ, 15% పీపుల్ బిలాంగ్ టు Muslim community, but he gave much importance to Muslims only, wanted to expand the empire also. అలా ముస్లింలకే ప్రాధాన్యత ఇచ్చాడు కానీ హిందువులకు ఆదరాభిమానాలు చూపలేదు ఈ జంషీద్. ఇక చూసినట్లయితే చిన్న చిన్న తప్పులకు కూడా ఉరిశిక్ష వేసేవాడు. అందువల్ల ప్రజలు ఇతని కాలంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, ఫర్ petty offenses he awarded hanging. Okay, he awarded which punishment in the sense? So hanging was awarded అని చెప్పేసి అన్నాం. awarded hanging. Okay, ఉరిశిక్ష వేసేవాడు హ్యాంగింగ్. సో విత్ దిస్ పీపుల్ గాట్ ఫియర్. ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తడం అనేది జరిగింది. ప్రజలు ఏమాత్రం కూడా ఒప్పుకోలేకపోయారు. పోనీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశాడంటే అది లేదు. వ్యవసాయ అభివృద్ధి జరిగిందా? లేదు. పారిశ్రామిక అభివృద్ధి ఉందా? లేదు. ఏదీ లేదు. కానీ చిన్న చిన్న తప్పులకు మాత్రం ఉరిశిక్ష వేసేవాడు. అండ్ వాజ్ సెల్ఫిష్. సో సెల్ఫిష్లీ తన వాళ్ళు మాత్రమే బాగుండాలనేటువంటి తత్వం కలిగిన వాడు జంషీద్ అని చెప్పేసి అని అన్నాం. ఇటువంటి సందర్భంలో మరి ఇన్ ద ఇయర్ 1550 వాట్ హ్యాపెండ్? సో హీ ఫెల్ సిక్ ఇన్ ద ఇయర్ 1550. 1550లో హీ ఫెల్ సిక్. సో హీ ఫెల్ సిక్ అండ్ he was died of cancer అని అన్నాం. ఇలా క్యాన్సర్తో మరణించినట్లుగా తెలుస్తుంది. ఇతని యొక్క సమాధి పైన ఎటువంటి శిలాఫలకము లేదు. దెర్ వాజ్ నో ఎపిటాఫ్ ఆన్ ద టూంబ్ ఆఫ్ దిస్ వన్. గోల్కొండ టూమ్స్ అని అన్నాం. సో కుతుబ్ షాహీ టూమ్స్ అని అంటున్నాం వాటిని. కుతుబ్ షాహీ టూమ్స్ పైన అందరి సమాధుల పైన కూడా వాళ్ళ పేరు, అదే రకంగా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలన చేశారు, ఈ అంశాలన్నీ కూడా ఒక ప్లేట్ మీద రాసి దానికి అంటే సమాధికి అతికించడం జరిగింది. ఇట్ అపియర్స్ ఆన్ ద టూంబ్ ఆఫ్ దిస్ వన్, దట్ ఈస్ కాల్డ్ ఎపిటాఫ్. బట్ ఆన్ ద టూంబ్ ఆఫ్ దిస్ జంషీద్ దెర్ వాజ్ నో ఎపిటాఫ్. ఆన్ ద టూంబ్ ఆఫ్ Jamshid, there was no epitaph. There was no epitaph. ఎపిటాఫ్ అంటే ఏంటి అంటే సో పేరు, ఊరు, ఇవన్నీ అంటే ఎప్పటి నుంచి పరిపాలన చేశాడు, పేరేంటి, ఎప్పటిదాకా కొనసాగాడు, ఇటువంటి అంశాలన్నీ ఒక రాతి ఫలకం పైన రాసి సో దాన్ని సమాధికి ఫిక్సప్ చేసేవాళ్ళు. దాన్ని ఏమని అంటామంటే ఎపిటాఫ్ అని అంటాం. మరి ఇతని సమాధి పైన ఉందా అంటే లేదని తెలుస్తుంది. అంటే ప్రజలు ఇతన్ని ఏమాత్రం కూడా అంగీకరించలేదు. మరి ఇటువంటి సందర్భంలో ఎప్పుడైతే మరణించాడో సో దెన్ హిజ్ వైఫ్
బ్రాట్ 3 years ఓల్డ్ బాయ్ టు పవర్. ఇబ్రహీం కులీ ఎక్కడున్నాడు? విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళిపోయాడు. హీ వాజ్ దేర్ ఇన్ విజయనగర్ ఎంపైర్ అండ్ అళియా రామరాయలు. ఎవరి వద్ద ఉన్నాడు ఇతను అంటే అళియా రామరాయల వద్ద ఉన్నాడు. ఇబ్రహీం కులీ వాజ్ దేర్ ఇన్ విజయనగర్ ఎంపైర్, దట్స్ వై. సో దిస్ జంషీద్స్ సన్, a small boy, 3 years old boy, 3 years old boy. This 3 years old boy was brought to power, 3 years old boy was brought to power. అధికారాన్ని తీసుకురావడం అనేది జరిగింది. హిజ్ నేమ్ సుబాన్ అని అన్నాం. ఇతన్ని తీసుకొచ్చారు. 3 years old boy. మరి 3 years old boyకి ఏం తెలుస్తుంది? So what things were understood by this one? It is highly impossible to understand. Even so there is what is what అనేది కూడా తెలిసలేదు 3 yearsకు. ఇటువంటి సందర్భంలో మరి చూసినట్లయితే how is it possible to administer the kingdom? రాజ్యపాలన ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల మరి ఇటువంటి సందర్భంలోనే this death information of Jamshid so reached to Ibrahim Quli. Ibrahim Quli immediately came back from. ఇబ్రహీం కులీ ఎక్కడి నుంచి వచ్చాడు? విజయనగర సామ్రాజ్యం నుంచి. వన్స్ అగైన్ ఈ కేమ్ బ్యాక్. సో అట్ దిస్ మూమెంట్ సో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కేమ్ బ్యాక్. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కేమ్ బ్యాక్. ఓకే, అండ్ అసెండెడ్ థ్రోన్ అని అన్నాం. ఓకే, అసెండెడ్ దే ఇస్ థ్రోన్ ఆఫ్ గోల్కొండ సింహాసనాన్ని అధిష్ఠించినట్లుగా తెలుస్తుంది. ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని అన్నాం. ఇలా మరి ఫస్ట్ రూలర్ ఎవరు ఇందులో అంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా అని అన్నాం. ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినవి ఖవాస్ ఖాన్ అనే బిరుదు ఎవరికి ఉంది అని అడిగాడు. ఓకే, లేదు ఈ క్రింది బిరుదులలో ఏది సరికానిది అని అడిగాడు. సుల్తాన్ కులీ కుతుబ్ షాకు సరికానిది ఏది అన్నప్పుడు సో దెన్ వీ హ్యావ్ టు నో బడే మాలిక్, కుతుబుల్ ముల్క్ అండ్ ఖవాస్ ఖాన్. దీస్ 3 names దే ఆర్ దేర్. ఇక వేరే ఏదైనా ఇచ్చినట్లయితే దట్ ఈస్ నాట్ సూటబుల్. ఓకే, అలా దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక జామా మసీదుకు పునాదులు వేసి మొదలుపెట్టింది ఎవరు అని చెప్పేసి అడగడం జరిగింది. ఈ బ్యాటిల్ ఆఫ్ ధోని అడిగాడు. బ్యాటిల్ ఆఫ్ ధోని ఎవరి మధ్య అన్నాం? శ్రీకృష్ణదేవరాయలు అండ్ సుల్తాన్ కులీ కుతుబ్ షా మధ్య 1517లో జరిగినటువంటిది ఈ బ్యాటిల్ ఆఫ్ ధోని. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ధోని యుద్ధం ఎప్పుడు అని చెప్పేసి అన్నాం. అహోబిలం దేవాలయాన్ని దోచుకున్నవాడు ఎవరు అని చెప్పేసి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్స్ అడగడం అనేది జరిగింది. ఇలా సుల్తాన్ కులీ కుతుబ్ షా వాజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూలర్స్. ఆ తర్వాత వచ్చినటువంటి జంషీద్కి అంత ప్రాధాన్యత లేదు. దెన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈజ్ ఇంపార్టెంట్. ఇబ్రహీం కులీ కుతుబ్ షా మరి సో ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నాం. దెన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. తర్వాత వచ్చిన వాళ్ళు కొంత అసమర్థులు. గుర్తుందా? సో హ్యావ్ యూ అండర్స్టూడ్ అప్ టు దిస్? నెక్స్ట్ వీ కెన్ సీ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.